చోరీకి గురైన వస్తువు గానీ, ఏదైనా సరే దొంగతనం గాని ఉంటే కేసు నమోదు చేయొద్దని చెప్పి హైకోర్టు తీర్పునిచ్చింది. ఇందులో భాగంగా ఇటీవల ఇసుక చోరీ కేసు ఒకటిని నిన్న హైకోర్టు 5,000 లోపు చోరీకున్న కేసులు నాన్ కాగ్నిజబుల్ కింద నేరం కింద వస్తాయి కాబట్టి దాన్ని నేరంగా పరిగణించకూడదని హైకోర్టు తీర్పు చెప్పింది. కర్నూలు జిల్లాలో అక్రమంగా ఇసుక దొంగతనంగా తీసుకెళ్తున్నాడని ఒక కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో అప్పీల్ చేశారు. హైకోర్టులో నాన్ కాగ్నిజబుల్ కేసు కింద కోర్టు కేసును కొట్టివేస్తూ పోలీసులు కేసు నమోదు చేసేటప్పుడు 5,000 లోపు చోరీకి సంబంధించిన అయితే కేసు నమోదు చేయకూడదని, ఒకవేళ కేసు నమోదు చేయాల్సి వస్తే సంబంధిత అధికారి ఫిర్యాదు మేరకే కేసు నమోదు చేయాలని, వారిని అదుపులో తీసుకునేటప్పుడు కానీ విచారించేటప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్ మేజిస్ట్రేట్ అనుమతి తీసుకొని